శ్రీమాత్రే నమః. పిల్లలు ఏదైనా ఆట ఆడుకుంటే పెద్దవాళ్ళు అడిగారనుకోండి, వెంటనే పిల్లలు అంటారు, డబ్బులు కట్టక్కర్లేదమ్మా, ఇది ఫ్రీనే అంటాం. ఫ్రీనే అనంగానే హమ్మయ్య ఫ్రీనే కదా, డబ్బులు కట్టక్కర్లేదు కదా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. ఆ ఫ్రీ ఆటే మన ఇంట్లో ఫైర్ పెట్టేస్తుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అవును, ఫైరే పెట్టింది. బీహార్లో గేమింగ్ జిహాద్ జరిగింది. మహమ్మద్ ఆసిఫ్ అనే అతను మైనర్ హిందూ బాలికని ఫ్రీ ఫైర్లో ట్రాప్ చేశాడు. అతనితో కలిసి జమాయికి వెళ్ళిపోదామని చెప్పి ఆ అమ్మాయి అనుకుంది. ఆ అమ్మాయి జూన్ 20, 2024 సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం మొన్న 20వ తారీఖున అతని ఇంటికి వెళ్ళిపోయింది. ఇది బీహార్లో జరిగింది. ఈ ఆసిఫ్ అన్సారీ ఈ మైనర్ హిందూ బాలికతో ఫ్రీ ఫైర్ ఆడుతూ ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. అయితే అతను ప్రోత్సహించిన మీదట ఆ అమ్మాయి అతనితో వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటే అనుమానాస్పదంగా భావించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందిస్తే వాళ్ళు ఆసిఫ్ నివాసం నుంచి ఈ మైనర్ బాలికని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అంతా విచారణ చేస్తే ఈ ఆసిఫ్ 3 ఏళ్లుగా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడని, ఆ క్రమంలోనే ఈ అమ్మాయితో పరిచయం పెంచుకుని ఈ అమ్మాయితో పాటు పారిపోవడానికి ఆ అమ్మాయిని ఇంటికి పిలిచాడని చెప్పి తెలుసుకున్నారు. అయితే ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోవటం మొదటిసారి కాదు, బెంగాల్ కూడా పారిపోయింది. ఇంతకు ముందు వాళ్ళు ఆసిఫ్తో మాట్లాడకూడదు అని చెప్పినా సరే ఆ అమ్మాయి ఆసిఫ్తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంట్లో పనుంది కదా అని మొబైల్ ఫోన్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా, డబ్బులు కట్టక్కర్లేదు కదా, ఫ్రీగానే ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తే ఆ ఫ్రీ ఫైరే ఇంట్లో ఫైర్ పెడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వకండి. సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకుండా మీరు కథలు చెప్పడమో, లేదు అంటే హాల్లో టీవీ పెట్టి టీవీ చూడడమో వాళ్ళకి నేర్పించండి. ఒకరోజు 2 రోజు వాళ్ళు బాధపడినా ఆ బాధపడుతున్నప్పుడు దగ్గరే ఉండి వాళ్ళని కాస్త ఓదారుస్తూ ఉంటే మొబైల్ ఫోన్ గురించి మర్చిపోతారు. దయచేసి పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వకండి. ఇస్తే ఇలాంటి దారుణాలు జరిగితే తర్వాత ఆ కుటుంబం ఏమైపోతుంది అనేది ఒక్కసారి ఊహించుకుని చూడండి. దయచేసి పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు.